నియోజకవర్గానికి దక్కని గౌరవం మా రాయచోటికి దక్కింది. సీసీ యూనిట్, క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి నియోజకవర్గంలో ఒక పడక నుంచి 3 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మా ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన చలవ వల్ల సుమారు 22 కోట్ల రూపాయలతో 50 బెడెడ్ సీసీ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోటిలో ఎక్కడా లేని విధంగా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 6.5 నెలల నుంచి ఈ రాయచోటి ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేనైతే నా ఆధ్వర్యంలో 8.5 లక్షల రూపాయలతో ఫ్రీగా 5 రూపాయలు కూడా తీసుకోకుండా అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతున్నాం. ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఏదైతే సదరన్ సర్టిఫికేట్ విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు కావాలి, గూడూరు ఎక్కడెక్కడ వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిజేబుల్డ్ వాళ్ళకి అట్లీస్ట్ రేడియస్ 50 కిలోమీటర్స్ వరకు వేస్తే చాలా మటుకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ఏ గ్రామాల్లో బరియల్ గ్రౌండ్, ఖచ్చితంగా గ్రామానికి సంబంధించిన బరియల్ గ్రౌండ్, అలాగే హౌసింగ్ స్కీమ్ సంబంధించిన ఆ ఇల్లు ఏర్పాటు చేసేదానికి కూడా, స్థలాలు ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా.